మా పెళ్ళి అడవిలో ఉన్నాయి కానీ ఇవన్నీ చూసుకోవచ్చు మా అప్పుడు వెహికల్ తెచ్చుకొని కదా. టిఫిన్ చేస్తే ఎట్లా సపోర్ట్ చేసి మొత్తం రామాయణం చెప్పాడు. ఇదంతా రామాయణం చెప్పాడు. చెట్లు ఇప్పుడు కట్టినా పైకి వచ్చింది కట్టిదా. రండి ప్రదక్షిణలు చేద్దాం. మనకంటే కిట్టుకున్నాడు ఆయన ఉన్నాడు. ఈరోజు ఉదయం అనగా శనివారం రాజమండ్రికి దగ్గర ఉన్నటువంటి కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి కొండపైకి రావడం జరిగింది. కొండ కింద గ్రామంలో లక్ష్మీనరసింహస్వామి కింద ఉన్నారు. పైన గుట్ట పైన కూడా స్వామివారు వెలిసినారు. ఈ గుట్టపైకి రావాలంటే నియర్లీ స్టెప్స్ ఒక 1000 ఉన్నట్టు ఉన్నాయి. ఈ స్టెప్స్ కూడా నిటారుగా ఉన్నాయి. ఈ కొండపైకి రావడం, నేను కొండపైన ఉన్నాను టెంపుల్. ఇక్కడ 9:30 గంటలకు ఈ టెంపుల్లో పూజ చేస్తారు. కొండపైకి ఇప్పుడే వచ్చాను కాబట్టి చెమటలు రావడం జరుగుతున్నది. ఈ చుట్టుపక్కల చూసినట్టయితే ఇది చాలా ఎత్తైన కొండ. ఇక్కడికి వచ్చి ఎవరెవరైతే కోరికలు కోరుకుంటారో ఆ కోరిక అనేది వితిన్ 1 మంత్లో నెరవేరడం జరుగుతుందని ఒక ఫ్రెండ్ చెప్పడం ద్వారా ఇక్కడికి రావడం జరిగింది. రాజమండ్రికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నది కోరుకొండ అనే లక్ష్మీనరసింహస్వామి టెంపుల్. చాలా అందమైన ప్రదేశంలో ఉన్నది. కొండపైన ఒక గుట్ట పైన ఉంది. ఈ చుట్టూ గుట్ట కింద చూసినట్టయితే అంత వాటర్ కనబడుతున్నాయి కదా. ఆ వాటర్ అంతా ఒక ఊరు, పొలాలు నీట మునిగి ఉన్నాయి. వర్షాలు ఎక్కువగా ఉండడం చేత అంత వాటర్ కనిపిస్తుంది. తను అజయ్ అని మన రాజమండ్రి దగ్గర కడియం ప్రాంతవాసి. తను చెప్పడం ద్వారానే ఈ కొండపైకి రావడం జరిగింది. ఇక్కడ మేము వచ్చిన కొన్ని కోరికలు కోరుకున్నాము. ఈ దేవుడు కనుక కరెక్ట్ అనుకున్న సమయంలో జరిగితే మళ్ళీ ఒకసారి రావాలని కూడా మేము భూపాలపల్లి నుంచి వచ్చిన బట్టి ఇద్దరం ఉన్నాము. కుమారస్వామి, నేను. మళ్ళీ రావడం జరుగుతుంది. ఈ కొండపైకి రావడం, అది ఎక్కాలంటే ఈ దేవుని యొక్క అనుగ్రహం ఉంటేనే ఎక్కగలిగినాం. అంత మెట్లు నిటారుగా ఉన్నాయి కాబట్టి నాకు హెల్త్ ఇష్యూ ఉన్నా కానీ ఈ కొండపైకి రావడం నాకు కొంచెం సంతోషంగా ఉంది. తను ఈ అజయ్ గారు అని అతను చెప్పడం ద్వారా ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ దర్శనం ముగించుకొని మందపల్లి గ్రామానికి వెళ్ళి శనీశ్వర ఆలయంలో పూజలు చేయించుకోగలుగుతాం. ఇంతటితో ఇక్కడ నుంచి ముగించుకొని కారులో మందపల్లి వెళ్తున్నాం. జై లక్ష్మీనరసింహ. జై లక్ష్మీ నరసింహ. జై లక్ష్మీనరసింహ. జై లక్ష్మీ నరసింహ.